నేను 11 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్తో పాటు నాకు సోరియాసిస్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంది మేడం. అది కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాను. తర్వాత నేను స్కిన్ బూస్టర్ అవన్నీ వాడాను మేడం. ఆ స్కిన్ బూస్టర్లో నాకు చాలా రిజల్ట్ వచ్చింది. అది ఫోటో కూడా సార్కి షేర్ చేశాను మేడం, సుజన్ సార్కి. సార్ ఫోటో షేర్ చేయరా? అంతకుముందు నా స్కిన్ కూడా చాలా హార్డ్గా ఉండేది మేడం. అది కూడా చాలా గ్లోగా యాక్టివ్స్గా ఉంది. ఓకే మేడం, చెప్పండి. మీకు సోరియాసిస్ ఉందన్నారు కదా? అవును మేడం. నేను 13 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం. ఎక్కడ చూపించుకున్నా కూడా స్కిన్ హాస్పిటల్లో నాకు తగ్గలేదు మేడం. ఈ న్యూట్రిషన్ అలవాటు అయ్యే దగ్గర నుంచి నాకు స్కిన్ మీద ఎక్కువగా ఉండేది, మోచేయి దగ్గర అలాగా. అది చాలా స్కిన్లో కలిసిపోయింది, చాలా బాగుంది. లేకపోతే హెయిర్లో కొంచెం ఉంది, అది కూడా చాలా కంట్రోల్ అయింది మేడం నాకు. మా ఇంట్లో మా పిల్లలు డైనో షేకు, సార్క్ షేకు, నేను కూడా అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాడుతున్నాం. ఓకే మేడం, సూపర్. రోజు గట్టిగా క్లాప్స్ ఇద్దామా మేడం? సోరియాసిస్ చాలా మందికి, ఈ స్కిన్ సోరియాసిస్ ఎంతమందికి తెలుసు సోరియాసిస్ అని దాని గురించి? సోరియాసిస్ అనేది స్కిన్ ప్రాబ్లం. దాని డాక్టర్లు చెప్పేది ఏంటంటే సోరియాసిస్ కంట్రోల్ అవ్వదు, లైఫ్ లాంగ్ దానికి టాబ్లెట్ వేస్తూనే ఉండాలి, క్రీములు పోస్తూనే ఉండాలి అని. అంటే నేను కూడా సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లం ఫేస్ చేశాను. మోచేతి మీద ఉండేది, ఇక్కడ ఇప్పుడు ఏం కనపడట్లేదు కదా. ఒకప్పుడు ఇక్కడ ఎలా ఉండేది అంటే చెక్కులుగా ఫామ్ అయి ఉండేది. అంటే ఇక ఏదైనా కింద పెడితే చెక్కులు కడుతుంది చూసారా, అలా చెక్కులుగా ఉండేది. నాకు ఎప్పటి నుంచి సోరియాసిస్ ఉంది అంటే నేను 8th క్లాస్ 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాకు సోరియాసిస్ ఉంది. అప్పటి నుంచి నేను అలోపతి తీసుకున్నాను, హోమియోపతి తీసుకున్నాను, క్రీములు ఇచ్చేవాళ్ళ క్రీములు పూస్తూనే ఉన్నాను. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే అందరు అడిగేవాళ్ళు, అమ్మ ఎక్కడ పడ్డావు, ఏంటి జరిగింది అని అడిగేవాళ్ళు. ఎందుకు? ఆ పడిన గాయంలా ఉండేది కదా, చెక్కలుగా కట్టి అలా ఉండేది కదా, అందుకని ఎక్కడ పడ్డావు ఏంటి అని అడిగేవాళ్ళు. నాకు ప్రతి ఒక్కరికి ఇది నాకు స్కిన్ ప్రాబ్లమ్ సోరియాసిస్ అని చెప్పగలుగుతానా? చెప్పలేం కదా. కాబట్టి అప్పటి నుంచి నేను ఏం చేసేదాన్ని అంటే ఫుల్ హ్యాండ్స్ అలవాటు చేసుకున్నాను. ఇక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్, ఎవరు అడగలే, ఎవరు కనపడదు కదా అని అలవాటు చేసుకున్నాను. కానీ ఈ కమ్యూనిటీలోకి వచ్చాక 1 month లోనే నేను సోరియాసిస్ కంట్రోల్ చేసుకున్నాను. 1 month లోనే నాకు ఆ చెక్కులు అనేది కంట్రోల్ అయిపోయింది, బ్లాక్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే అసలు టోటల్లీ స్కిన్ లో కలిసిపోయింది. అసలు ఇక్కడ ఏదైనా సోరియాసిస్ అనేది ఉంది అనేది ఏమైనా కనపడుతుందా? ఏం కనపడట్లేదు. సోరియాసిస్ అనేది నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట, బై గాడ్ గ్రేస్. మంచి న్యూట్రిషన్ ద్వారా, మంచి లైఫ్ స్టైల్ ద్వారా. సూపర్ మేడం, సూపర్. మేడం మీది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, వినపడుతుందా ఇప్పుడు మేడం? నా రిజల్ట్ వినపడిందా? ఇప్పుడేనా మ్యూట్లోకి వెళ్ళింది లేకపోతే? అది స్కిన్ రిజల్ట్ చెప్పారు మేడం, అక్కడి వరకు వినిపించింది, తర్వాత వినిపించింది. ఓకే, ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో వాళ్ళకి కమ్యూనిటీ పరిచయం చేయండి. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ న్యూట్రిషన్ తీసుకుంటే చాలా ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. ఇందా నుంచి ప్రసాద్ గారు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. సార్ రిజల్ట్ షేర్